అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో డే 19లో ఉన్నాము. ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే ఫిబొనాకీ సిరీస్. ఇవి వచ్చేసి 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి నార్మల్గా రేంజ్ యూజ్ చేసి చేస్తాము, అండ్ ఇంకొకటి ఫంక్షన్స్ యూజ్ చేసి చేస్తాము. యాజ్ దిస్ ఈస్ ద బేసిక్ టాపిక్, ఇక్కడ నార్మల్గా లూప్స్ యూజ్ చేసుకొని మనం చేస్తామన్నమాట. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏం లేదండి, జస్ట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం ముందు వాటితో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఉంది, అప్ టు మనం n ఈక్వల్స్ టు సమ్ 3 అని ఇచ్చామనుకోండి, 0 0 + 1 అండ్ నెక్స్ట్ నెంబర్, 1 + 1 నెక్స్ట్ నెంబర్, అలా మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు మనం ప్రోగ్రాంలో చూద్దామండి. అండ్ n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్. యాజ్ యూజువల్గా మనం ఇన్పుట్ని ఇవ్వడానికి ఇంట్ ఇన్పుట్ అని తీసుకుంటాము. వన్స్ ఆ ఇంట్ ఇన్పుట్ అని ఇచ్చినాక మనం ఇనీషియల్గా ఏ వాల్యూ బి వాల్యూ సెట్ చేసుకోవాలి. a ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు 1. అండ్ వన్స్ ఆ వాల్యూస్ని సెట్ చేసుకున్నాక అండ్ దెన్ మనం పైథాన్లో ఫర్ లూప్ని యూజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కోడ్ యొక్క లాజిక్ రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం a ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు 1 అని సెట్ చేసుకున్నాము. వన్స్ అలా సెట్ చేసుకున్నాక రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని రేంజ్ ఎక్కడి వరకు అంటే 0 నుంచి n వరకు తీసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ c కొత్త వేరియబుల్ తీసుకుంటాము. c ఈక్వల్స్ టు a ప్లస్ b అండ్ దెన్ a ఈక్వల్స్ టు b అండ్ b ఈక్వల్స్ టు c. అండ్ ఈ 3 లైన్స్లోనే లాజిక్ ఉంటుందండి. అండ్ దెన్ మనం ఏని ప్రింట్ చేసుకుంటాం. ఏ అంటే ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ రేంజ్లోకి వచ్చినాక ఇంకొక 1 వస్తుంది, 0 అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ 1 0 + 1 నెక్స్ట్ థర్డ్ వేరియబుల్ 1 అండ్ 1 + 1 ఫోర్త్ 1. ఆన్సర్ వచ్చేసి 2 అండ్ 2 + 1 3 అలా వస్తుందండి. ఇప్పుడు చూడొచ్చు, మనం 10 ఇచ్చాము. చూసుకున్నట్లయితే 0 0 + 1 1 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 3 8 అండ్ 8 + 5 13 13 + 8 21. చూసారు కదా, అలా అన్నమాట సిరీస్ అనేది. అండ్ 5 ఇచ్చాము, 0 0 + 1 1. మీకు అర్థమైందని అనుకుంటున్నా, సిరీస్ వచ్చేసి అదండి. అండ్ అవుట్పుట్ అనేది మనకి ఇన్ ఆ సింగిల్ లైన్లో రావడం కోసం n ఫంక్షన్ని యూజ్ చేసాము. వన్స్ n ఫంక్షన్ని యూజ్ చేస్తే మనకి మన అవుట్పుట్ అనేది సింగిల్ లైన్లో వస్తుంది. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 12 అని ఇచ్చాము. ఇది 12 యొక్క ఫిబొనాకీ సిరీస్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం 10 అని ఇచ్చాము. ఇందాక చూసుకున్నట్లయితే ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 10కి 34 వాల్యూ వస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనం ఇక్కడ రేంజ్ 0 నుంచి 5 వరకు తీసుకున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ అమాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.